39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. భారతీయ రైల్వే చారిత్రక కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది. ఇప్పటికే అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపట్టడం తెలిసిందే. తాజాగా ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన, అదే దారిలోని దాదాపు 97 కిలోమీటర్ల సొరంగాల నిర్మాణం పూర్తి చేయగా నేడు పాంబన్ రైల్వే బ్రిడ్జ్ సైతం ప్రారంభమైంది. భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెన దేశవ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వృద్ధి పెరగడానికి దోహదపడుతుందని, తమిళనాడులో పర్యాటక అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా కోస్తా తీరం రామేశ్వరంలో 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తయిన పనులను ప్రధాని ఆదివారం నాడు ప్రారంభించారు. పాంబన్ కొత్త రైలు వంతెనలో అత్యంత ప్రధానమైనది వర్టికల్ లిఫ్ట్. ఇది అనేక సాంకేతికతల సమాహారం. బ్రిడ్జిలోని కొంత భాగం నిలువున పైకి లేచేలా లిఫ్ట్ ఏర్పాటు చేసిన దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జ్. పాంబన్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన ఇంజనీర్ వెంకట చక్రధర్ పర్యవేక్షకుడిగా పనిచేశారు. నిర్మాణంలో ఎక్కడ తేడా రాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలిపారు. పాంబన్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకతలు ఇవే. వంతెన రెండు వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి ఇరుపక్కల 310, 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి. 2 దూలాల బరువు 625 టన్నులు. కేవలం 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. ఇదంతా ఓ గదిలో ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా సింగిల్ క్లిక్తో నడుస్తుంది. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సార్లతో అనుసంధానించారు. గంటకు 58 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతటా అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు టవర్లపై యంత్రాలు ఏర్పాటు చేశారు. పడవలు, నౌకలు, ఓడలు వంతెనలు దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెలపై ఉన్న గదుల్లోకి వెళ్ళి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు. ఇందులో వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా మిగిలినవన్నీ దేశీయంగా తయారైనవే. 73 కిలోమీటర్ల పొడవుండే వంతెన భాగాన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రో మెకానిజం నావిగేషన్ విభాగం 17 కిలోమీటర్ల పైకి ఎత్తుతుంది. 660 టన్నులు, 72.5 మీటర్ల పొడవున్న ఈ లిఫ్ట్ను తీరం నుండి అక్కడికి తరలించడానికి 5 నెలలు పట్టింది. సముద్రంలో వంతెన వంపుగా ఉండడంతో లాంచింగ్ గర్డర్లు, బేరింగుల సాయంతో పట్టాలపైకి ఎక్కించారు. రోజు కొంత దూరం కదిలించి అతి కష్టం మీద ఏర్పాటు చేశారు. పాంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో రోజు వందలాది మంది కార్మికులు పనిచేశారు. పాత రైల్వే వంతెనపై రైలు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది. అయితే ఇప్పుడు కొత్త వంతెనపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వంతెన లిఫ్ట్ దాటేలా నిర్మించారు. ఇక పాత వంతెనపై సింగిల్ ట్రాక్ ఉండగా కొత్త వంతెనపై భవిష్యత్తులో డబుల్ ట్రాక్ను నిర్మించేలా ఏర్పాటు చేశారు. పాత వంతెనపై బ్రిడ్జిలోని భాగాన్ని ఏటవాలుగా పైకి ఎత్తి దించేందుకు గంటన్నర సమయం పట్టేది. దేశంలో ఏ బ్రిడ్జికి లేని విధంగా అధునాతన వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు వల్ల స్విచ్ నొక్కితే చాలు కొత్త బ్రిడ్జి భాగాన్ని అది కేవలం 5 నిమిషాల్లోనే పైకి తీసుకెళ్ళి మరో 5 నిమిషాల్లో తిరిగి యథాస్థాయికి తీసుకొస్తుంది. గతంలో లిఫ్ట్ ఎత్తేందుకు 16 మంది శ్రామికులు పనిచేసేవారు. కొత్త బ్రిడ్జి లిఫ్ట్ ఎత్తడానికి ఒక్కరు చాలని ఇంజనీర్ వంతెన ఇన్ఛార్జ్ వెంకట చక్రధర్ తెలిపారు.